ఎక్కడ అన్నం వృధా కాదో, ఎక్కడ మూర్ఖులకి గౌరవం జరగదో, మూర్ఖుడిని అదుపులో పెడతారు. ఇంకో మాట, దంపత్యో కలహో నాస్తి, ఎక్కడ భార్యాభర్త దెబ్బలాడుకోకుండా ఉంటారో తత్ర శ్రీ స్వయమాగత, అక్కడ లక్ష్మీదేవి వచ్చి కలకాలం కాపురం ఉంటుంది. ఏం అనుమానం లేదు. మంగళవారం అక్కల, శుక్రవారం అక్కల, మన మనస్సులను బట్టి వస్తుందమ్మా లక్ష్మీదేవి. మంగళవారాలను బట్టి, శుక్రవారాలను బట్టి, ఇంటి ముందున దీపాలను బట్టి రాదమ్మా. నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా ఏదో మనసులో పొగ ఉంది, దీపం లేదు, ఇక్కడ పొగ ఉంది, ఇక్కడ చూరిపోయి ఇంక దీపం లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? పని లేక. దేవతలు చూసేది మన మనస్సునండి, మన మంచాలని కంచాలని వాళ్ళు చూడరండి. నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు దీపంలాగా వెలుగుతూ ఉంటే, ఊరంతా వెలిగించే దీపంలా నువ్వు ఉంటే తల్లి, నీ ఇంట్లోనే లక్ష్మీదేవి అది కూడా పొరపాటు. నువ్వే లక్ష్మీదేవి, నీకు నమస్కారం. ఇంక వేరే అక్కల, నువ్వే లక్ష్మీదేవి. నువ్వు దీపంలో వెలుగుతున్నావు, దీపలక్ష్మి. ఇది సంసారం కాపాడుకునే విధానం. ఇక్కడే కాస్త 60 ఏళ్ళు దాటాక జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళ కోసం ఓ శ్లోకం చెబుతున్నాడు. 3 రకాల దుఃఖాలు కనుక మనిషికి వస్తే అంతకంటే దారుణం లేదుట. ఇది ఎక్కువ మగవాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పాడు, ఆడాళ్ళకు కూడా వర్తిస్తుంది. వృద్ధకాలే మృతాకాంత, వృద్ధకాలే మృతాకాంత, బంధుహస్తగతే ధనం, బంధుహస్తగతం ధనం, వృద్ధకాలే మృతాకాంత, బంధుహస్తగతం ధనం, భోజనం చ పరాధీనే, భోజనం చ పరాధీనే, త్రిస్రక పుంసాం విడంబన. మొగాడికి 3 దుర్గతులు అన్నాడు.